హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారంతా? రేపే కదా మార్చ్ 24th 10th క్లాస్ ఎగ్జామ్స్. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఓకే, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా. మ్యాథ్స్ సిలబస్ చూసుకోండి ఒకసారి. ఇవే కదా లెసన్స్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక మోడల్ పేపర్ పెట్టాను చూడండి అమ్మ. ఇది గవర్నమెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. 4 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్ క్వశ్చన్స్. ఈ ప్యాటర్న్లో ఫాలో అవి చదివితే కనుక మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. అలాగే మీకు ఫస్ట్ లెసన్ వైజ్, చాప్టర్ వైజ్గా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ రియల్ నెంబర్కి సంబంధించిన ఫార్ములాస్ అనమాట. ఇవి మీకు వచ్చా లేదో చెక్ చేసుకోండి. అలాగే ఇవి అన్నా ఒకసారి రివిజన్ చేయండి అమ్మ. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్ క్వశ్చన్స్, యూక్లిడ్ డివిజన్, లెమ్మా ఇలాంటివన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రూట్ 2 ఇర్రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్ అవి ఉన్నాయి కదా, ఒకసారి అవి చూసుకోండి. ఇవేమో సెట్స్లోవి ఫార్ములాస్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ క్వశ్చన్స్. ఇందులో సెట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ని బట్టి ఉన్నాయి. ఇది 3rd లెసన్ ఉంది, పాలినామియల్స్. ఇందులో కూడా 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి అమ్మ ఒకసారి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో రూట్స్ ఫార్ములా ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మ. అది ఫార్ములా ఇంపార్టెంట్, దాన్ని బట్టి చాలా బేస్ చేసుకొని మిగిలిన సమ్స్ చేస్తాము. ఇది 4th లెసను. ఇందులో ఫార్ములాస్. అలాగే ఇందులో 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ క్వశ్చన్స్. నేను గ్యాదర్ చేసిన అన్నీ కూడా మీకు చేస్తున్నాను. ఇదేమో తర్వాత లెసన్, నెక్స్ట్ లెసను. సెంట్రాయిడ్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఇది సిమిలారిటీ, సిమిలర్ ట్రయాంగిల్స్. ఇది కూడా చూసుకోండి అమ్మ. ఈ ట్రయాంగిల్ బొమ్మ వేసి దాన్ని బట్టి ఇస్తాడు కదా సమ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మేము చేసామా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏమి కంగారు పడకుండా చేయండి అమ్మ. ఇది ట్రిగ్నోమెట్రీ సమ్స్. ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్, ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీవి. ఇదేమో ప్రాబిలిటీ. ఇది నెక్స్ట్ లెసను. మీను, మోడు, మీడియన్ ఫార్ములాస్ మాత్రం మర్చిపోకుండా చెక్ చేసుకోండి. మోడల్ సమ్, ఒక్కొక్క మోడల్ సమ్ ప్రాక్టీస్ చేసుకోండి. మోడల్ క్యాలిక్యులేషన్ దగ్గర తప్పు చేయకండి అమ్మ. ఓకే, రేపు ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.